ఇప్పుడంటే గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మనం అవినీతి అని చెప్పినా అరాచకం అని చెప్పినా ధర్నాలు చేసినా కేసులతో జరిగిపోయిందా కానీ మా జీవితము ఆయన ఏం చేయలేదు కదా. ఇప్పుడు దాని మీద పేదల కోసం వరదలు వస్తే కాలువల్లోకి వంకల్లోకి తిరిగి పోలీస్ కానిస్టేబుల్ కూడా మునిగితుంటే వాళ్ళ భుజాలను ఎత్తుకొచ్చి ఎంతో సేవ చేసిన నాయకుడు బిఎం మధుసూదన్ రెడ్డి గారు. తమ నాయకుడి కోసము గుడి కట్టిన భక్తుడు బిఎం మధుసూదన్ రెడ్డి గారు. పేదల పెన్నిదిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి మీద ఇలాంటి అబాడాలు వేస్తున్నారంటే బిఎం మధుసూదన్ రెడ్డి గారు ఎదుగుదల చూసి కోలా ఆనంద్ గారు అక్కసుతో ఇలాంటి అబాండాలు వేస్తున్నారా? ఇప్పుడు నేను అబాండాలు ఇవ్వలే. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో లక్షల మంది ఉన్నారు. మరి ఆయన 38,000 మెజార్టీతో గెలిచిన వ్యక్తి 44,000తో ఎలా ఓడిపోయినాడు? అర్థం చేసుకోవాలి కదా. మీరు కూడా ఆలోచించండి. అది వైఎస్ఆర్ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత కదా. అంటే మధుసూదన్ రెడ్డి మీదకి రాలేదా? అంటే రాష్ట్ర పరిపాలన చేసిన మధుసూదన్ రెడ్డి కదా శ్రీకాళహస్తి జగన్ రెడ్డి ఎక్కడంటే మహామహులు అట్లా గాలి కొట్టుకుపోయారు. ఏం అసలు గాలి వచ్చింది అలా కొట్టుకుపోయారు.